ఒక చిన్న పల్లెటూరులో ఒక బాలుడు ఉండేవాడు. పేరు అర్జున్. పేదవాడైన పెద్ద కలలతో జీవించేవాడు. అతనికి డ్రాయింగ్ అంటే అమితమైన ఇష్టం. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక పాత పేపర్లు, పాడైన న్యూస్ పేపర్లు సేకరించి వాటిపైనే పెన్సిల్తో చిత్రాలు గీయడం అతడి హాబీ. ఆ పెన్సిల్ కూడా పూర్తిగా కాదు, విరిగిన పెన్సిల్. సో అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేవారు. సో అతని తండ్రి రోజువారీ కూలి, తల్లి కూరగాయలు అమ్మేవారు. వారికి అర్జున్కి కలర్స్ కానీ డ్రాయింగ్ బుక్స్ కానీ కొనిచ్చే స్తోమత లేదు. కానీ అర్జున్ ఆలోచించేవాడు, కలర్లు లేకపోతే ఏముంది, మనసుంటే చాలు అని. సో తనకు దొరికిన ఏ వైట్ పేపర్ అయినా, ఏ పేపర్ మీద అయినా అదే విరిగిన పెన్సిల్తో డ్రాయింగ్ వేసేవాడు. ఒకరోజు స్కూల్ టీచర్ మీరా అని అర్జున్ని చూసింది. అతను గోడ పక్కన కూర్చొని ఏదో ఒక అద్భుతమైన ఆలయ చిత్రం గీస్తున్నాడు. ఆమె ఆశ్చర్యపోయి అడిగింది, ఇంత బాగా ఎవరు నేర్పారు నీకు అని. అర్జున్ సిగ్గుతో నవ్వి అన్నాడు, ఎవరు కాదు మేడం, కళ్ళతో చూస్తాను, చేతులు గీసేస్తాయి అంతే అన్నాడు, చాలా సింపుల్గా. సో మీరా మేడంకి అర్థమైంది, ఈ బాలుడు మామూలు వాడు కాదు, ఎంతో ప్రత్యేకమని. అతను డ్రాయింగ్ తీసుకొని హెడ్ మాస్టర్కి చూపింది. వాళ్ళు కలిసి అర్జున్కి అవకాశం ఇచ్చారు. అది ఎక్కడో కాదు, హైదరాబాద్లో స్టేట్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్కి పంపాలని నిర్ణయించుకున్నారు. సో అప్పుడు అర్జున్ ఆనందంతో పొంగిపోయాడు. సో కానీ తన పరిస్థితి తలుచుకుంటే అక్కడికి వెళ్ళి కాంపిటీషన్లో పంచుకునేంత స్తోమత అతనికి లేదు అని ఒక విధంగా కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ కొన్ని రోజుల పాటు రాత్రింబవలు ప్రాక్టీస్ చేశాడు. పల్లెలోని దేవాలయం, తన తల్లిదండ్రులు, నది అన్ని తన హృదయం నుంచి గీస్తున్నాడు. అతని తల్లి గర్వంగా చూసి చెప్పింది, ఒకరోజు నీ డ్రాయింగ్తో ఈ పల్లె పేరు గొప్పగా మారిపోతుంది అని చెప్పింది. కానీ ఆ రోజు రావడానికి ముందు గాలులు, ఆ రాత్రి చాలా పెద్ద ఈదురుగాలులు తాకి చిన్న గుడిసెగా ఉన్న వాళ్ళ ఇల్లు కూలిపోయింది. నీరు లోపలికి వచ్చి అతని డ్రాయింగ్స్ అన్నీ చెదిరిపోయాయి. పేపర్లు చిందరవందర అయ్యాయి. అర్జున్ కూర్చొని ఏడుస్తున్నాడు. చేతిలో ఆ విరిగిన పెన్సిల్ అలానే ఉంది. అతను చప్పున అన్నాడు, బహుశా నేను ఆర్టిస్ట్ని కావాలనుకోవడం ఆ ప్రకృతికి కూడా నచ్చలేదేమో మేడం అని అన్నాడు. వాన పేపర్లను తుడిచేస్తుంది, కానీ నీ టాలెంట్ను కాదు. నిజమైన ఆర్టిస్ట్ ఎవరంటే కాగితం తడిసినా మళ్ళీ గీయగలవాడు. ఆ మాట అర్జున్ మనసులో నాటుకుపోయింది. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. పక్కన మసక దీపం, ముందున్న విరిగిన పెన్సిల్. బయట వర్షం ఆగింది, కానీ అతని మనసులో తుఫాన్ నడుస్తుంది. ఆలోచించి లేచాడు. పాడైపోయిన కాటన్ బాక్సులు తీసుకొని మళ్ళీ డ్రాయింగ్ మొదలెట్టాడు. దేవాలయం, అమ్మ, నది అన్నీ తన జ్ఞాపకాలతో గీస్తున్నాడు. లైన్లు కొంచెం వంకరగా ఉన్నా హృదయం నిజాయితీగా ఉంది. ఆ తర్వాత రోజు కాంపిటీషన్లో ఇతర పిల్లలు కలర్ పేపర్స్, షేడింగ్స్ ఉన్న అర్జున్ దగ్గర కేవలం ఒక విరిగిన పెన్సిల్. కానీ అతని ఆర్ట్ చూసిన జడ్జిలు చూడగానే ఆశ్చర్యపోయి అలాగే మౌనంగా ఉండిపోయారు. ఆ డ్రాయింగ్లోని భావం, కష్టాలు, ప్రేమ, వాటిని వారు అనుభవించారు. కొన్ని వారాల తర్వాత రిజల్ట్ వచ్చింది. అర్జున్కి ఫస్ట్ ప్రైజ్ గెలిచాడు. అతని ఆర్ట్ స్కూల్లో చదువుకోవడానికి స్కాలర్షిప్ కూడా లభించింది. పల్లె మొత్తం ఆనందంతో మునిగిపోయింది. వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలోని కన్నీళ్ళు, గర్వంతో నిండిన కన్నీళ్ళు. అర్జున్ మాత్రం తన పాత పెన్సిల్ని చూసి నిశ్శబ్దంగా అన్నాడు, ఇదే నా మొదటి గురువు అని. ఏళ్ల తర్వాత అర్జున్ ఇప్పుడు ప్రసిద్ధ ఆర్టిస్ట్. తన పెయింటింగ్స్ భారతదేశం అంతా ప్రదర్శించబడ్డాయి. తన చిత్రాల్లో గ్రామం, కష్టం, ఆశ అన్నీ కనిపించేవి. ఒక రిపోర్టర్ అడిగాడు, సార్ మీకు ప్రేరణ ఎవరిచ్చారు అని. అర్జున్ చిరునవ్వుతో అన్నాడు, ఒక తుఫాను మరియు ఈ విరిగిన పెన్సిల్ అని. ఆ పెన్సిల్ని తన చేయితో వాళ్ళకి చూపెట్టడం జరిగింది. ఎందుకంటే జీవితం నన్ను తుడిచేసినా నేను మళ్ళీ గీశాను. ఎప్పుడైనా మీరు విరిగిపోయి వదిలేయాలని అనిపిస్తే ఈ అర్జున్ కథ చదవండి. పరిపూర్ణమైన సమయం కోసం ఎదురు చూడకండి, మీ దగ్గర ఉన్నదానితో మొదలు పెట్టండి. దీంట్లో మోరల్ ఏంటంటే
విరిగినది అయినా దాన్ని పట్టిన మనసు బలంగా ఉంటే ఒక మహాద్భుతం జరగగలదు అని ఈ విరిగిన పెన్సిల్తో గీసిన ఆ చిత్రాలు చెప్పాయి.